నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఎన్టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నాకైతే ఈ రోజే భోగి, కనుమ, సంక్రాంతి అన్నీ ఒకే రోజు వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి. ఎందుకో తెలుసా? ఈరోజు స్టూడియోలో 3 తరాల నటీమణులు ఉన్నారు. వారెవరో కాదు, సహజ నటి జయసుధ గారు, అందాల తార ఇంద్రజ, హ్యాట్రిక్ హిట్ అందుకోబోతున్న నాగవల్లి, అనుపమ పరమేశ్వరన్ ప్రజెంట్ సంక్రాంతిని ఎన్టీవీ ప్రేక్షకులతో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు. శతమానం భవతితో మనందరినీ పలకరించడానికి థియేటర్లలో కూడా రెడీగా ఉన్నారు. హాయ్ అండి, వెల్కమ్ టు స్టూడియో ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు ముగ్గురికి. సేమ్ చేయమ్మా. అండ్ ఫర్ ఎన్టీవీ వ్యూయర్స్ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఫస్ట్ మీ నుంచే స్టార్ట్ చేద్దాం మ్యామ్. సంక్రాంతులు చాలా సినిమాల్లో సంక్రాంతి చేశారు, రియల్ లైఫ్ లో సంక్రాంతులు ఎన్నో చూశారు. సో ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు అసలు ఆ తరం వాళ్ళు? సంక్రాంతి అనేసరికి నాకు తెలిసి సంక్రాంతి అంటే చక్కెర పొంగల్, తర్వాత చెరుకులు, ఇవి పెద్ద. కానీ ఇప్పుడు మనం గొబ్బిళ్ళని అవి ఉంటాయి కదా, అవి అన్ని టౌన్స్ లో విలేజెస్ లో ఉంటాయి, కానీ సిటీలో పెద్దగా నేను చూడలేదు. సో ఇంద్రజ గారు, చాలా ఇయర్స్ అయిపోయింది. బ్రేక్ తీసుకోవడానికి ముందు ఎలా ఉన్నారో, బ్రేక్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా కొంచెం చిన్న మార్పులతో తప్ప పెద్దగా ఏం తేడా లేదు. అప్పటి ఇంద్రజానే కనిపిస్తున్నారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులందరినీ పలకరిస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తోంది యువర్ కమ్ బ్యాక్? చాలా చాలా సంతోషంగా ఉంది. బికాజ్ సంక్రాంతికి ఈ పండగకి కరెక్ట్గా పడాల్సిన ఫిల్మ్లో నేను కూడా ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకున్న చాలా కొంతమందిలో అంటే వర్సటైల్ పర్ఫార్మర్ అండ్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అతి చిన్న వయసులోనే, అంటే 30 yearsలో అంతా మేడం మమ్మీ క్యారెక్టర్స్ చేశారు కదా మేడం, మీరు అమ్మ క్యారెక్టర్స్ అన్ని సో అలాంటి ఒక హీరోయిన్ ఓరియంటెడ్, హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేసిన ఒక ఆర్టిస్ట్కి కూతురుగా వర్క్ చేయడం రియల్లీ ఐ ఫీల్ బ్లెస్డ్. And I'm really thankful to God that రాజు గారు ప్రొడక్షన్, మళ్ళీ ఆయన ప్రొడక్షన్లో వర్క్ చేయడం నాకు చాలా చాలా సంతోషమైన ఒక విషయం. అండ్ సతీష్ గారి యొక్క కథ, మేడం గారి పక్కన, అండ్ ప్రకాష్ రాజ్ గారు నాకు నాన్నగారి క్యారెక్టర్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్లాడ్. అండ్ మోర్ ఓవర్ లైక్ మై కుట్టిమోళు, మై డాటర్ ఇస్ so she is almost like my daughter only. So I'm very glad to be associated with the whole team of శతమానం భవతితో హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీగా ఉన్నారేమో అనిపిస్తోంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే ఫేస్ లో. అనుపమ, what do you say? First of all, I'm really happy and I'm really blessed to be a part of a film like this. Why? Because as she said, the cast, the crew, the team, it's too big. That and one more thing is that it's the first time I'm doing a role like this, a full-fledged role like this. That too, I'm getting an opportunity to be a part of such a big film. So for that reason, I'm really happy and I feel really blessed to be a part of film. And from the heart, I say every moment of the film, I consider the team as a family and I enjoyed every moment of it. ఓకే, సో గ్రాండ్ మాతో కలిసి వర్క్ చేశారు. జయసుధ గారిని గ్రాండ్ మా అనడానికి నాకైతే అసలు మనసే రావట్లేదు. సో ఏంటి స్టోరీ, ఏంటి మ్యామ్? 3 తరాలకి సంబంధించింది అని నాకైతే అర్థమైపోయింది మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే. అసలు ఏం చెప్పబోతున్నారు మాకు? అంటే 3 తరాలు అని చెప్పడం కంటే మనుషులు అంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, సో లైఫ్ అంటే ఏంటి, సో ఆ జనరేషన్ ఈ జనరేషన్ అని లేదు, కానీ మోస్ట్లీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ రిలేషన్షిప్స్. అండ్ ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఆలోచిస్తారు, రిలేషన్షిప్ ఇంపార్టెంటా లేదు, ఫ్యామిలీ వాల్యూస్ అండ్ మెటీరియలిస్టిక్ వరల్డ్. సో అది ఇంపార్టెంటా లేదా డే టు డే, రేపు ఫ్యూచర్ అన్నది దాని గురించి ఆలోచించకుండా ఇప్పటికి ఈరోజు బతికిపోవాలి, ఈరోజు ఉండాలి, ఈరోజు మనం బాగుండాలి, ఒక సెల్ఫిష్నెస్తో ఆలోచించే కొందరు ఉంటారు. సో దాని మీద బేస్ అయిన ఫిల్మ్. జయసుధ గారు చెప్పినట్టుగా ఇది మనం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఎక్కడో మనం కూడా కనెక్ట్ అవుతాము, ఎక్కడో నాకు కూడా జరిగింది అనుకుంటాం కదా. మీకేమైనా పర్సనల్ గా అలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా మూవీలో జరిగినట్టుగా?
అంటే ఇక్కడ సిచ్యువేషన్స్ అండ్ మన మీద సొసైటీ మోపుతున్న ప్రెషర్, దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ నెగటివ్ థింగ్ అనమాట. నాట్ ద పీపుల్, నాట్ ద క్యారెక్టర్స్. ట్రూలీ ఎవ్రీబడి వాంట్ టు గివ్ దేర్ బెస్ట్. అది తల్లిదండ్రులైనా సరే, కూతురు కొడుకులైనా సరే, మనవడైనా సరే, ఎవ్రీబడి దే వాంటెడ్ టు గివ్ దేర్ బెస్ట్ అండ్ దే వాంటెడ్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్ దే ఆర్ ద బెస్ట్. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం దేనికి ఎక్కువగా వాల్యూ ఇస్తున్నాం, దేని తక్కువగా చిన్న చూపు చూస్తున్నాం అన్న దగ్గర కొంచెం తేడా వస్తుంది. సో ఈ స్టోరీ సంబంధించిన వరకైతే అఫ్ కోర్స్ మీరు అన్నట్టు మెసేజ్ అయితే ఉంది, సొసైటీకి ఇప్పుడు చాలా చాలా అవసరమైన మెసేజ్ అయితే ఉంది. కానీ దాని కంప్లీట్ ఒక ఎంటర్టైన్మెంట్గా, అంటే కంప్లీట్ ఫ్యామిలీ. ఇది నేను చెప్పడానికి కారణం ఏంటంటే తాత అమ్మమ్మ దగ్గర నుంచి ఒక 5 ఏళ్ల మనవడు మనవల ఆ తరం వరకు కంప్లీట్ ఫ్యామిలీతో వెళ్ళి ఎంటర్టైన్ చేస్తూ, నవ్వుతూ, ఎంజాయ్ చేస్తూ, చూస్తూ, అసలు ఆ మెసేజ్ మనకు వచ్చిందన్న వివరం కూడా ఫిల్మ్ అంతా అయిపోయి మీరు వచ్చిన తర్వాత అలా అనిపిస్తుంది, ఓ కరెక్ట్, ఇందులో ఈ మెసేజ్ కూడా ఉంది కదా. ట్రావెల్ అయిపోతూ ఉంటాము, ఆ వాతావరణం కానీ మంచి గాలి వేస్తున్నట్టే అనిపిస్తుంది. పిండి వంటకాలు చూసినప్పుడు అది మనకు తిన్నట్టే అనిపిస్తుంది. ఫ్రెష్ గా ఉంటుంది మీకు సినిమా అంతా కంప్లీట్ గా చాలా చాలా ఫ్రెష్. ఎలా మౌల్డ్ అవుతారు అనుపమ? అంటే ఒక విలేజ్ గర్ల్ లాగా సెట్ అవుతారు, అట్ ద సేమ్ టైం ఒక అర్బన్ గర్ల్ లాగా సెట్ అవుతారు, ఎలా అది? See, when Satish sir came and told me, narrated me the story and told about the character, so the dialogues I am telling in the film, that came out of me naturally. I asked him the same questions what I'm asking in the film also. So that character was very relatable to mine. And the other thing is, before I'm doing this film, kada, before that I had no idea about what this Sankranti is, what all festivals you have and all. But after the shoot, I got an idea about it. And I'm sure after watching the film, those who don't know about Sankranti and the festivals and those who have forgotten it will surely understand what it is. They will cherish the memories, they will enjoy it for sure. సో నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు ఎక్కడున్నా, కేరళలో ఉన్నా ఎక్కడున్నా కూడా సంక్రాంతి అయితే చేసుకుంటారు అని అనిపిస్తుంది. అంతగా బాగా ఇంప్రెస్ అయినట్టు. నాకెందుకో ఈ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత తను ఏ సంక్రాంతికి కేరళలో ఉండదు, ఇక్కడ ఆంధ్రాలోనే సెలబ్రేట్ చేసుకుంటుందేమో అనిపిస్తుంది. బిజీ అయిపోతుంది కదా. తప్పకుండా అండి, షీ హస్ పుట్ ఆల్ హర్ ఎఫర్ట్స్, అంటే 200% ఎఫర్ట్స్ వేసింది. అండ్ షీ ఈస్ ఆల్సో వెరీ డెడికేటెడ్ అన్నమాట. ఏది చేసినా న్యాచురల్ గా ఉంటుంది. ట్రూ. చాలా అంటే ఒక నేను హీరోయిన్ కాబట్టి కొంచెం వయ్యారంగా ఉండాలి, లేదంటే నేను హీరోయిన్ కాబట్టి కొంచెం తిరిగేటప్పుడు ఇట్లా ఉండాలి, 24 hours కళ్ళు ఇలా ఉండాలి, లేకపోతే హెయిర్ ఇలా ఉండాలి, అలా అనుకునే హీరోయిన్ కాదు తను. ఆ ఇమేజ్ ఉండడం చాలా తక్కువ మందికే ఉంటుంది. అట్లా ఉంటేనే సో ప్రతి తెలుగు మాట్లాడే ఫ్యామిలీ, ప్రతి వాళ్ళు అంటే సినిమా చూసేవాళ్ళు అనుపమ అంటే ఎన్నో ఇష్టం. అమ్మాయి అంటే ఒక ఎందుకో ముద్దుగా మన పక్కింటి అమ్మాయి అలా అనిపిస్తుంది. కొన్ని కోట్ల మందికి సహజ నటి అని బిరుదిచ్చారు. అలాంటి సహజ నటి నీ నటన గురించి సహజంగా ఉంది, చాలా నేచురల్ గా చెప్పడం సూపర్. ఎన్నో అవార్డ్స్ తో సమానమేమో అనిపిస్తోంది. అయ్యో, సో తెలుగు బాగా మాట్లాడుతున్నారు కదా. నాకు కొంచెం కొంచెం అర్థం అవుతుంది, కానీ అంత బాగా మాట్లాడి తెలియదు. దట్స్ వై ఐ యామ్ థింకింగ్. బట్ మ్యామ్, అప్పుడు అంటే ఒక 20 years బ్యాక్ చూస్తే ఇప్పుడు చూసిన మొత్తాన్ని 3 తరాలతో మీరు యాక్ట్ చేస్తూనే ఉన్నారు. మొన్న మీరు చెప్పారు కూడా నేను ఇండస్ట్రీకే మదర్ని అని. సో ఎలాంటి తేడాలు కనిపిస్తూ ఉన్నాయి యాక్టర్స్ లో? నేను నంబర్ ఆఫ్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేశాను. ఇప్పుడు హీరోయిన్స్ కి అవకాశం లేదు. అయినా ఇప్పుడు వచ్చే హీరోయిన్స్, ఇప్పుడు ఈ జనరేషన్ వీళ్ళు ఎంత బాగా తెలుగు నేర్చుకుని డైలాగ్స్ కష్టపడి ఏదో 10 టేకులు 20 టేకులు అలా కాకుండా వెంటనే అంటే అంత డెడికేషన్ నుంచి యంగర్ జనరేషన్ హీరోయిన్స్ అందరికీ ఉంది. ఓన్లీ థింగ్ ఐ ఫీల్ దట్ వాళ్ళకి మంచి రోల్స్ వస్తే బాగుంటుంది. నాట్ నెసెసర్లీ హీరోయిన్ ఓరియంటెడ్, బట్ హీరో ఒక సినిమాలో ఉన్నప్పుడు కూడా కొంచెం మంచి క్యారెక్టర్స్ ఉంటే పోటాపోటీగా. ఇప్పుడు చాలా హీరో ఓరియంటెడ్ ఫిల్మ్స్లో కూడా మేము మంచి క్యారెక్టర్స్ చేసాం. సో అలా వాళ్ళకు కూడా అవకాశం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అది తప్ప పెద్దగా
ఏం లేదు. అప్పట్లోనే బోల్డ్ మూవీస్ వచ్చాయి, యాక్సెప్ట్ చేశారు, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ వచ్చాయి, చాలా అప్లాజ్ వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు ఇంత ఇది ఉండే తర్వాత ప్రేక్షకులకి ఎందుకు వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు? అంటే అడపదడప ఒకటి రెండు అంటే వస్తున్నాయి అది మన కానీ తెలుగులోనే ఉంది. వెన్ యూ సౌత్ లో చూస్తే మనమే కొంచెం టెక్నికల్ గానో కాదు, డబ్బులు ఖర్చు పెట్టే దాంట్లో మన నంబర్ 1 పొజిషన్ లో ఉండొచ్చు. మేకింగ్ నంబర్ ఆఫ్ మూవీస్ దీంట్లో మనం నంబర్ 1 కావచ్చు, కానీ మంచి పిక్చర్లు తీసే దాంట్లో మనం లేవు. ఎందుకంటే సౌత్ లో వచ్చినా కూడా మలయాళం అండ్ తమిళ్, ఈవెన్ కన్నడ is if they have parallel cinema. మన హిందీలో బికాస్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ క్రాస్ ఓవర్ ఫిల్మ్స్, ప్యారలల్ సినిమా, ఆ సినిమా ఎన్నో సినిమాలు ఉన్నాయి డిఫరెంట్ సబ్జెక్ట్స్ రావడం, మనకు ఆ అవకాశం లేకుండా పోయింది. సో యంగర్ జనరేషన్ హీరోస్ మన వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు, నిఖిల్ కానీ రాజ్ తరుణ్. బట్ అక్కడ కూడా ఏమవుతున్నది, కైండ్ ఆఫ్ ఒక లవ్ స్టోరీ లేకపోతే ఏదో ఉంటున్నది. సో వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేయగలిగితే అఫ్ కోర్స్ 2-3 సినిమాల్లో కొన్ని మంచి పిక్చర్లు వస్తున్నాయి, బట్ అది సరిపోదు. సో యూ హ్యావ్ టు క్రియేట్ కంప్లీట్ బోల్డ్ పిక్చర్స్ చేయాలి, ధైర్యంగా చేసేయాలి. బోల్డ్ పిక్చర్స్ చేయగలిగితే డెఫినేషన్ ఆఫ్ బోల్డ్ ఫిల్మ్స్ అని అంటే ఎట్లన్నా తీసుకోవచ్చు, ఎన్నో రకాలు. బట్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్. నిజం మాట్లాడుకోవాలి కదా, వెన్ యూ కంపేర్ విత్ అదర్ లాంగ్వేజెస్. ఏం చేశారు ఇంద్రజ? పెళ్లి చేసుకున్నాను. లవ్ మ్యారేజ్? ప్యూర్లీ లవ్ మ్యారేజ్. పాప అంది. ఏం చేస్తుంది పాప? థర్డ్ స్టాండర్డ్. She's 9 years. మీ మూవీస్ చూస్తుందా తను? మీరు అప్పుడు మూవీస్ అంటే లేదు, అప్పుడు చేసిన మూవీస్ టీవీలో వస్తే టీవీలో అలా కాసేపు చూసి వెళ్తుంది అంతే. ఏమంటుంది? బెస్ట్ కాంప్లిమెంట్స్ అలా కామెంట్ అయ్యి, మమ్మీ బాగా చేసావు, బాగున్నావు అలా? నేను మేకప్ తో ఉంటే ఇష్టం లేదు. ఓకే అమ్మ నువ్వు మేకప్ లేకుండానే బాగున్నావు అమ్మా, నువ్వు దీంట్లో బాగాలేదు అసలు. అనుపమ, ఇంత పెద్ద స్టార్స్ తో వర్క్ చేశారు కదా, సో ఏం నేర్చుకున్నారు అంటే ఏం చెప్తారు మీరు వీళ్ళ నుంచి? A lot. It's a big family. Actually, the film is a big family. Like when we go and speak to every actor, each and every actor, we get something out of them. Everybody, like when I go and speak to everybody, we get something out of it. So one day, you remember, both of us were looking in the monitor and telling about her some expression. So it's like that was there. Yeah. మ్యామ్ యాక్ట్ చేస్తుంటే మేము వెళ్ళి నించుని చూస్తాం మానిటర్ దగ్గర. సమ్ కొన్ని ఇంపార్టెంట్ సీక్వెన్సెస్, లేకపోతే ఈవిడి కళ్ళు ఆర్పదండి. యాక్చువల్లీ ఈవిడి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇలా చూస్తూ నీళ్లు కళ్ళంట తిరిగిపోయి అలా వచ్చేస్తుంది, డ్రాప్స్ అన్నమాట, టియర్ డ్రాప్స్. ఇట్లా బ్లింక్ అవుతుంది కదా మనకంతా ఆటోమేటిక్ గా. అస్సలు బ్లింక్ అవ్వదండి. మీరు ఎప్పుడైనా గమనించారా? నేనైతే చూడటం మానేసి ఆవిడ వైపే చూస్తున్నాను. నేను మానిటర్ దగ్గర వెళ్ళిపోయి నించుని ఇలా చూస్తాం. కొన్ని వెరీ ఏం చెప్పాలి, ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ లో ఆవిడ క్లోజప్స్ వస్తే we used to. The way they deal with the scenes and all, it's different. It's like even they get even if people if Prakash Raj sir he got a big paragraph of dialogue, and within seconds he's like reading, and the delivery of the dialogues and the way they convey the emotions, everything. So I had to learn a lot of things from them, and again I'm continuing the learning process. ఎలా మీకు అంటే మ్యూజిక్ నేర్చుకున్నారా? చిన్నప్పటి నుంచి ఇష్టమా పాడటం? Yeah, my father loved music so much, so in childhood I have learned some music, and I too enjoyed music. ఎంత బాగా పాడింది. ఇంకొక సాంగ్ అడుగుదామా? வாழ்வு தொடங்கும் இடம் நீதானே, வானம் முடியும் இடம் நீதானே, காற்றை போல நீ வந்தாயே, சுவாசமாக நீ நின்றாயே, மார்பில் ஊர்வும் உயிரே, ஒரு தெய்வம் தந்த பூவே, கண்ணில் தேடல் என்ன தாயே. Very nice. So I dedicate this song to my mother. Wow, great. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు, మనువాడే కలిసారు, చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించక
దేవతలందరి నోట పలికెను చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీ పాప కోసం, మీ మనవరాలు కోసం నా జోరు మీదున్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా, ఇల్లు తిరిగేవు తుమ్మెదా, నీ ఒళ్ళు జాగ్రత్త తుమ్మెదా, జోరు మీదున్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసం. టేస్ట్ కొత్త ఉందేంటి? కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు టేస్ట్లు కూడా కొత్తగానే ఉంటాయి. ప్రేమించిన మనిషిని వదులుకోవటం అంటే ప్రేమను వదులుకోవటం కాదండి. అప్పుడప్పుడు దేవుడి సేవ, ఎప్పుడు తాతయ్య సేవ చేసుకుంటూ నా జీవితం ఆ త్రిపురానికి అంకితం. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు, ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు, కాదనే వారే లేరెవరు. సంక్రాంతి ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి మా బస్తీ హీరో ఏం చేస్తున్నారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు మా అబ్బాయి. అబ్బాయి? వెల్ ఇప్పుడే బేసిక్లీ అతను స్పోర్ట్స్ పర్సన్, సినిమాలో యాక్ట్ చేశాడు. ఆ పిక్చర్ అయితే అంతగా ఆడలేదు కాబట్టి ఈజ్ నాట్ అది సినిమా 24 hours అట్లా అనుకునే కుర్రాడు కాదు. నేనైతే సినిమా అంటేనే భయం, నాకు పిల్లలు సినిమాలో రావడం అంటే ఫస్ట్ నుంచి నేను సపోర్ట్ చేయలేదంటే వాళ్ళని అసలు షూటింగ్కి తీసుకెళ్ళలేదు, ఎప్పుడు దూరంగా కావాలని ఎప్పుడు వాళ్ళని దూరం చేయలేదు సినిమాకి. బట్ ఏంటంటే నాకు ఎక్కువ స్పోర్ట్స్ ఇష్టం కాబట్టి నా కొడుకు రియల్ లైఫ్ హీరో అవ్వాలని పెద్ద కోరిక. బికాజ్ ప్రతి మదర్కి ఒక డ్రీమ్ ఉంటుంది కదా. బట్ సడన్గా సినిమా అన్నాడు, చేశాడు. మళ్ళీ సినిమా చేయాలి అనుకుని వాడు ఏదైనా అనుకుంటే ఇట్లా లెట్ హిమ్, ఐ డోంట్ వాంట్ టు ఆపను, కానీ బట్ దీంట్లో సక్సెస్ అయితే బాగుంటుంది. సో ఈజ్ వర్కింగ్ హార్డ్. ఇప్పుడు నా కోరిక అంటే, అమ్మ నువ్వు ఇంత పెద్ద కోరిక అంటే కష్టం అని. ఐ సెడ్ అట్లీస్ట్ నెక్స్ట్ వచ్చే ఒలింపిక్స్ కన్నా ఏదైనా ట్రై చేయరా అలానే అన్నాను. ఓకే, ఈస్ ట్రై, లెట్ us see. సో మీరు ఇంకా ఈ మూవీ Yes. తర్వాత ఏం చేయబోతున్నారు ఇంద్రజ? ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ రిలీజ్ అనమాట, శతమానం భవతి. అనుపమ, యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? For me also, my heart and my brain, my breath, everything is full of Shatamanam Bhavati right now. So I'm discussing some projects right now, but I think I'll take something only after Shatamanam Bhavati. Okay, so thank you so much and I wish you all the very best. Thanks for talking Thanks to a lot. NTV on this special day, ma'am. Thank you. We are also very glad to meet you through NTV. And ప్రేక్షకుల్ని కూడా ఈ సంక్రాంతి కలుసుకున్నందులో చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ. Right. So, ఇది ఈ సంక్రాంతి సందర్భంగా 3 తరాల నటీమణులు జయసుధ గారు, ఇంద్రజ గారు అండ్ అనుపమ పరమేశ్వరన్తో సంక్రాంతిని చక్కగా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాం. నమస్తే.